అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పుడు 50 ఎకరాల సైట్ చూడడానికి వెళ్తున్నాం. ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నం జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. మనం ఇది డబుల్ రోడ్డు. ఈ డబుల్ రోడ్ నుంచి కేవలం 5 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత మనం సైట్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి. 4 నుంచి 5 కిలోమీటర్లు చేరుకునే అవకాశం 4 నుంచి 5 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత సైట్ని చేరుకునే అవకాశం ఉంటుందండి. సైట్ అయితే మనకి పంట పొలం వస్తుంది. అది అనకాపల్లి జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్లు, విశాఖపట్నం జిల్లా కేంద్రానికి ఖచ్చితంగా 60 కిలోమీటర్లు ఉంటుందండి. ఈ మనం డబుల్ రోడ్డు కంప్లీట్ చేసుకొని సింగిల్ రోడ్లో వెళ్తున్నామండి సైట్కి. ఈ రోడ్లో సుమారుగా 2.5 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత సుమారుగా కిలోమీటరు ఉంటుందండి. మనం మట్టి రోడ్లో వెళ్ళాలి. చుట్టూ కూడా మీరు వాతావరణం చూస్తున్నారు, చాలా బాగుంటుందండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయండి. చాలా జెన్యున్గా ఉంటాయండి మన వీడియోలు. క్లియర్గా వీడియో లెంత్ ఎక్కువైందని ఎవరు కూడా ఏమీ అనుకోవద్దండి. ఎందుకంటే మనం ఏదైనా సైటు చూసేటప్పుడు పూర్తిగా చుట్టుపక్కల ఏ విధమైన పొలాలు ఉన్నాయి, ఏ విధమైన పంటలు పండుతున్నాయి, రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, వాతావరణం ఏ విధంగా ఉంటుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే వీడియో చూసిన వాళ్ళు 90% మీరు వీడియో చాలా బాగా తీసారండి అని చెప్తున్నారు. కేవలం 10% వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీడియో లెంత్ ఎక్కువైందని చెప్పేసి అంటున్నారండి. వీడియో లెంత్ అనేది మనకి సుమారుగా మెయిన్ రోడ్ నుండి సైట్కి ఏ విధమైన రోడ్డు మార్గం ఉన్నది, సైట్కి వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల పొలాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనకి చాలా ముఖ్యమండి. అవి మీరు ఎక్కడి నుండో వస్తారు. సుమారు 60, 70, 80, 100 కిలోమీటర్లలో కూడా మనం సైట్లు పెడుతున్నామండి. 200, 300 కిలోమీటర్లలో నుంచి కూడా మనం సైట్లు పెడుతున్నాం. దయచేసి ఒక్కటి గమనించండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ టైం వేస్ట్ చేసుకోకండి. మన వీడియో ద్వారా మీరు పూర్తిగా సైట్ని చూడడానికి ప్రయత్నించండి. మనకి కిలోమీటర్ నుంచి 1.5 లోపే ఉంటుందండి. నాకు తెలిసి అయితే కిలోమీటరు ఉంటుందండి ఈ మట్టి రోడ్డు. అయితే ఈ మట్టి రోడ్డు వచ్చేసి మనకి 15 నుంచి 20 అడుగుల రోడ్డు ఖచ్చితంగా ఉంటుందండి. మనకి చుట్టుపక్కల కూడా ఈ తుప్పలు అనేవి ఎక్కువగా బలిసి ఉండడం జరిగిందండి. మనం ఏదైనా డోజర్ కానీ, జేసీబీ కానీ, మనుషులను కానీ పెట్టి మనం కొట్టించినట్లయితే తుప్పలు మనకి రోడ్డు అనేది మనకి ఎక్కువ రోడ్డు కనిపిస్తుందండి. పెద్ద రోడ్డు అయితే 15 నుంచి 20 అడుగుల రోడ్డు మనకి ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. మీరు వీడియోలో చూస్తున్నారు, చుట్టూ కూడా ఫామ్ ఆయిల్ తోటలు, పంట పొలాలు, ఫామ్ ఆయిల్ తోటలు అండి. ఈ రోడ్లో కిలోమీటర్ ప్రయాణించిన తర్వాత మనకి మట్టి రోడ్డు అండి. ఇది కారు వెళ్ళిపోతుంది, సైట్లోనికి కారు అయితే వెళ్ళిపోతుంది. చుట్టూ కూడా మనకి ఫామ్ ఆయిల్ తోటలు, పంట పొలాలు, జీడి తోటలు, మామిడి తోటలు ఇవన్నీ ఉంటాయండి. మీరు ఎక్కువైతే మనకి ఫామ్ ఆయిల్ తోటలు ఉన్నాయండి ఈ ప్రాంతం అంతా. మీరు చూడవచ్చు, పెద్ద పెద్ద రైతులు 50, 60, 70 ఎకరాలు కొనుక్కొని మనకి చుట్టూ కూడా ఇవన్నీ వేయడం జరిగిందండి. రోడ్డు అయితే ఈ విధంగానే ఉంటుంది. ఎక్కడా కూడా కిలోమీటర్ రోడ్ని కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయలేదండి. ఎందుకంటే మీకు క్లారిటీగా ఇంట్లో ఉండి సైట్ చూసే విధంగా ఉండాలండి. రోడ్డు ఏదో ఒక నిమిషం పెట్టేసి మిగతాది వదిలేస్తే అది రోడ్డు ఏ విధంగా ఉన్నదనేది మీకు పూర్తిగా తెలియదండి. దయచేసి అర్థం చేసుకోవాలి. వీడియో లెంత్ ఎక్కువైందని ఏమీ ఇబ్బంది వీడియో క్లారిటీగా ఉంటుంది. మీరు ఎక్కడా కూడా ఆ రోడ్డుని స్కిప్ చేయలేదు. కిలోమీటర్ రోడ్డు కూడా మనం కవర్ చేయడం జరిగిందండి. మొత్తం 50 ఎకరాల సైట్కి వెళ్తున్నామండి మనం.
రోడ్ని కూడా ఎక్కడ స్కిప్ చేయలేదు. ఇది 15 నుంచి 20 అడుగుల రోడ్డు ఖచ్చితంగా ఉంటుందండి. దయచేసి గమనించాలి. చుట్టూ కూడా మనకు ఎలా మీరు వీడియోలో స్టార్టింగ్ నుంచి చూసే ఉంటారండి. ఈ రోడ్డుకు ఆనుకొని ఫామ్ ఆయిల్ తోటలు, జీడి తోటలు, పంట పొలాలకి చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసుకొని గేట్లు పెట్టుకున్నారు. వీడియోలో 4-5 గేట్లు మీకు కనిపించి ఉంటాయండి. దయచేసి గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. మనకి 50 ఎకరాలండి సైట్ వచ్చేసి. ఇది విశాఖపట్నం జిల్లా కేంద్రానికి కరెక్ట్గా 60 కిలోమీటర్ల దూరంలోను, అనకాపల్లి జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలోనూ మనకి ఈ సైట్ అనేది అందుబాటులో ఉందండి. ఎకరం ధర వచ్చేసి ఈ సైటు ఎకరం ధర వచ్చేసి 21 లక్ష చెప్తున్నారండి. సిట్టింగ్లో కూర్చుంటే తగ్గొచ్చు, తగ్గకపోవచ్చండి. ఫైనల్గా 21 లక్ష చెప్తున్నారండి. ఇదేనండి మన సైటుకి వెళ్తున్నాము. సైట్లో మనకి స్టార్టింగ్లో మీరు చూడవచ్చు 3 ఫేజ్ కరెంట్ అనేది ఉందండి. 3 బోర్లు కూడా మనకి సైట్లో ఉన్నాయి. మీరు ట్రాన్స్ఫార్మర్ అనేది చూడవచ్చు. సైట్లో ట్రాన్స్ఫార్మర్ అనేది మీరు సైట్లో చూడవచ్చు. ఇదేనండి మన సైటు 50 ఎకరాలు. మొత్తం ఒకటే బిట్ అండి. టోటల్గా సైట్ అంతా ఒకటే బిట్టు. 4 అన్నదమ్ములండి. 4 అన్నదమ్ములు. ఈ సైట్ ఓనర్స్ వచ్చేసి 4 అన్నదమ్ములండి. చాలా బాగుంటుందండి సైట్ వచ్చేసి. ఈ సైట్కి ఈ సైట్లో గతంలో వరి, చెరుకు ఇవన్నీ ఎక్కువ పండియండి. చెరుకు ఎక్కువగా పండించేవారు. వరి, చెరుకు అనేవి పంటలు అనేవి ఈ సైట్లో ఎక్కువగా పండించడం జరిగిందండి. అయితే ప్రస్తుతం గతంలో సరుగుడు తోటలు వేసి సుమారుగా తీసేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ సైటు ఖాళీగానే ఉందండి. మొత్తం మీకు సైట్కి సంబంధించిన మ్యాప్ కూడా మీకు వీడియోలో పెట్టానండి. దయచేసి మీరు అబ్జర్వేషన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. సాయిల్ అయితే మాత్రం చాలా మంచి సాయిల్ అండి. అన్ని పంటలకి కూడా అనుకూలమైన నేలని మనం చెప్పుకోవచ్చు. టోటల్గా అన్ని పంటలకి కూడా మనకి అనుకూలమైన నేలని మనం చెప్పుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. ఈ చుట్టూ కూడా ఈ సైట్ని అనుకొని కొంత ఖాళీ భూమి, కొంత ఏమో వరి, కొంత ఏమో చెరుకు, కొంత ఏమో సుమారుగా ఒక 30 ఎకరాల వరకు వేరే సైట్ అండి. ఈ సైట్కి హద్దుల్లో మనకి ఫామ్ ఆయిల్ 30 ఎకరాల ఫామ్ ఆయిల్ తోటలు ఉన్నాయండి. చెరుకు, వరి తోటలు ఉన్నాయండి. తర్వాత అరటి తోటలు కూడా ఈ సైట్కి ఆనుకొని హద్దులండి. వేరే వారికి సంబంధించిన పొలాలు అవి. ఈ సైట్కి హద్దులు చెప్తున్నాను. అంటే ఈ సైట్కి ఆనుకొని ఏవేవి పండుతున్నాయి అనేది మీరు కొద్దిగా గమనించవలసిందిగా కోరుకుంటున్నానండి. మనకి మొత్తం 50 ఎకరాలు ఒకటే బిట్ వస్తుందండి. మధ్యలో వేరే వాళ్ళు ఎవరు కూడా లేరు. ఓనర్స్ 4 అండి. ఎకరం ధర వచ్చి ఫైనల్గా 21 లక్ష చెప్తున్నారండి. ఎకరం ధర వచ్చి ఫైనల్గా 21 లక్ష చెప్పడం జరుగుతుంది. మనకి నిత్యం కూడా వాటర్ ఉంటుందండి. మనకి నిత్యం కూడా నీరు ఉంటుంది. ఈ సైట్ వచ్చేసి మీరు వీడియోలో చూడవచ్చు. అలాగని ముంపు ప్రాంతం అస్సలు కాదండి. ముంపు ప్రాంతం అనేది అసలు పాయింట్అవుట్ మనం చేయకూడదు. అయితే దీనికి ఆనుకొని చెరువు ఉందండి. చాలా పెద్ద చెరువు. ఆ చెరువుకు ఆనుకొనే ఈ సైట్ ఉంటుందండి. చెరువు మధును తీయడం వల్ల వాటర్ అనేది ఈ విధంగా ప్రస్తుతం పొలంలో ఉందండి. నీటికైతే ఎటువంటి ఇబ్బంది లేదు. సైట్లో వచ్చేసి మనకి 3 బోర్లు ఉన్నాయండి. బోర్లతో అసలు పనే ఉండదండి. వేసవిలో అవసరమైతే 1 నెల 2 నెలల్లో బోర్లతో పని ఉంటుందండి. మీరు వీడియోలో చూడవచ్చు. డైరెక్ట్గా చెరువు తాలూకు మధును తీయడం వలన వాటర్ పారుతుందండి. మనకి వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి. మీరు ముందుకి వీడియోలో చూస్తారు. వాటర్ అయితే నీరు అనేది చాలా పుష్కలంగా ఉంటుందండి. మనకి కావలసినప్పుడు చెరువు తాలూకా మధుని మనం తీసినట్లయితే
చెరువు నుంచి వాటర్ అనేది మనకి ఎంత కావలిస్తే అంత వస్తుందండి. కేవలం ఈ చెరువుకి ఈ భూమికి సంబంధించిన ఆయకట్టు అండి అది. ఈ ఆయకట్టుకు సంబంధించిన చెరువు అని మనం చెప్పుకోవచ్చు. చెరువు వాటర్ అయితే చాలా పుష్కలంగా ఉంటుందండి. మనకి అన్ని పంటలు కూడా పండుతాయని మనం చెప్పుకోవచ్చు. పుష్కలంగా అన్ని పంటలు పండుతాయండి. ఈ సైట్కి చుట్టుపక్కల బోర్డర్లో ఏవేవి పంటలు పండుతున్నాయి అనేది మీకు చెప్పడం జరిగింది. చూడవచ్చు, దాదాపుగా మనం సైట్ అంతా తిరిగామండి. 50 ఎకరాలు మనం ఖచ్చితంగా 50 ఎకరాల్లో భూమి ఏ విధంగా ఉన్నది అనేది మీకు చూపించడం జరుగుతుందండి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. ఎందుకంటే మనకి వీడియో ఎక్కడైనా స్కిప్ చేసినట్లయితే మీరు అసలు 50 ఎకరాల్లో పొలం ఏ విధంగా ఉంది, భూమి ఎత్తు పొలాలు ఉన్నాయా ఏంటనేది మీకు పూర్తిగా తెలియదండి. దయచేసి మీరు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయొద్దండి. మనకి మీరు వీడియోలో చూశారు 3 ఫేజ్ కరెంట్ అనేది మనకి సైట్లో అందుబాటులో ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. ట్రాన్స్ఫార్మర్ కూడా మనకి సైట్లో అందుబాటులో ఉన్నదని చెప్పుకోవచ్చండి. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. దయచేసి సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. ఇది వచ్చేసి మనం సైట్ సెంటర్లో ఉన్నామండి. దాదాపుగా పొలం మధ్యలో మనం ప్రస్తుతం ఉన్నామండి. మీరు చూడవచ్చు. మొత్తం 50 ఎకరాలకు సంబంధించి ఒక దగ్గర ఒక 20 సెంట్ల దగ్గర చిన్న దెబ్బలా ఉంటుందండి. ఒక 20 సెంట్ల నుంచి 30 సెంట్ల వరకు చిన్న దెబ్బలా ఉంటుంది. అది కూడా పెద్ద మనకి సమస్య ఏమి కాదండి. దాంట్లో కూడా మనం పంట వేసుకోవచ్చు. లేదు పెద్ద దెబ్బ ఏం కాదండి, అది మహా అయితే ఓ 2 అడుగుల దెబ్బ అండి. ఆ దెబ్బ కూడా మనం తీసివేసుకోవచ్చండి. ఆ దెబ్బతో మనకి సమస్య అయితే ఏమీ లేదు. గతంలో దాని మీద కూడా మనకి వరి, చెరుకు, సరుగుడు ఇలా పంటలు వేయడం జరిగిందండి. అది పెద్ద సమస్య ఏమి కాదు. మొత్తం 50 ఎకరాలు కూడా మీకు మ్యాప్ రూపేణా పెట్టానండి. సైట్ అంతా బార్డర్లో మనం తిరగడం జరిగింది. ఈ ఎఫ్ఎంబి స్కెచ్ ఏ విధంగా ఉంటుందనేది కూడా మీరు వీడియోలో చూడవచ్చు. ముందుకి సాయిల్ ఏ విధంగా ఉందో మీరు చూడండి. సాయిల్ ఏ విధంగా ఉన్నదనేది మీరు పూర్తిగా చూడవచ్చు. ఈ రకమైన సాయిల్లో మనకి అన్ని పంటలు పండుతాయండి. మీరు చూడవచ్చు. కొంత మనకి చిన్న డొంక అనేది బలిసుకొని ఉన్నదండి. అది పెద్ద ఏం కాదండి. ట్రాక్టర్ పెట్టి దున్నేసినట్లయితే క్లియరెన్స్ అయిపోద్ది. ఎందుకంటే ఖాళీగా ఉన్న సైట్లో ఆటోమేటిక్గా మనకి డొంకలు అనేవి, తుప్పలు అనేవి బలుస్తాయండి. మనం సైట్ అంతా పూర్తిగా తిరగడం జరిగింది. ఎక్కడ ఎత్తు పల్లాలు ఉన్నాయి, ఎక్కడ ఏ విధమైన సాయిల్ ఉన్నదనేది కూడా మనం చూడడం జరుగుతుందండి. ఏదైతే మీకు చూపించడం జరిగిందో అంతవరకునండి హద్దు. చెట్టు కనిపిస్తుంది కదండి, చివర చెట్టు వరకునండి హద్దు. మొత్తం మనం అక్కడ కూడా వెళ్ళి మనం వీడియో తీయడం జరిగిందండి. పూర్తిగా ఏ విధమైన సరిహద్దులు ఉన్నాయి, ఈ పొలానికి ఏ విధమైన సాయిల్ ఉన్నది, ఎత్తుపల్లాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం 50 ఎకరాలు పూర్తిగా తిరగడం జరిగిందండి. మీరు సాయిల్ అనేది గమనించవచ్చు. దయచేసి సాయిల్ని మీరు గమనించండి. మొత్తం 50 ఎకరాలండి. ఎకరం ధర వచ్చి చెప్పడం 25 లక్షలు చెప్తున్నారండి. ఫైనల్గా 21 లక్ష చెప్తున్నారండి. సిట్టింగ్లో కూర్చుంటే తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు అండి. అది ఓనర్ గారు మీరు కూర్చొని మాట్లాడుకునే దీన్ని బట్టి ఉంటుందండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి మనకి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సాయిల్ అయితే చాలా మంచి సాయిల్ అండి. ఎటువంటి గొడవలు అనేవి ఈ సైట్కి సంబంధించి ఎటువంటి గొడవలు అనేవి ఏమీ లేవండి. క్లియర్ రికార్డు. యాజ్ ఎస్ఎఫ్ఈ సెటిల్మెంట్ ఫేర్ అడంగిల్ నుంచి కూడా మనకి ఇది జిరాయితీ భూమిగా ఉందండి. దీని మీద ఎటువంటి గొడవలు అనేవి ఏమీ లేవండి.
సెటిల్మెంట్ ఫేర్ అడంగుల నుంచి కానీ ఫసలీలో కానీ మనకి పూర్తిగా మంచి రికార్డు కలిగి ఉందండి. 10-1 అడంగులు కానీ అన్నీ చూశానండి. రికార్డు అంతా మనకి చెక్ చేయడం జరిగింది. ఫసలీలో కూడా పంట నమోదు ఏ విధంగా చేశారనేది కూడా ఆ రికార్డు కూడా మనం చెక్ చేయడం జరిగిందండి. రికార్డు అయితే క్లియర్ రికార్డ్ అండి. ఇవి పెద్ద తుప్పలేమి కావండి, జస్ట్ ఖాళీగా ఉన్నదని చెప్పేసి ఆటోమేటిక్ మీకు తెలిసిందేనండి. ఖాళీగా ఉన్న పొలంలో ఇలాంటి సాధారణమైన చిన్న తుప్పలు అనేవి బలుస్తాయి. ఒక ట్రాక్టర్ పెట్టుకుని ఒకసారి దున్నేస్తే క్లియర్గా వచ్చేస్తాయండి, సదునుగా వచ్చేస్తాయి. దయచేసి అందరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. మొత్తం 50 ఎకరాలు. ఎకరం ధర వచ్చి 21 లక్ష ఫైనల్గా చెప్తున్నారండి. సిట్టింగ్లో కూర్చుంటే తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు అండి. ఇది అనకాపల్లి జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్లు, అనకాపల్లి జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్లు, విశాఖపట్నం జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్లు వస్తుందండి. ఇది ఒక టౌన్ నుంచి కేవలం 4 కిలోమీటర్లు, 4 నుంచి 5 కిలోమీటర్లు డిస్టెన్స్లోనే ఉంటుందండి. మనకి కిలోమీటరు మట్టి రోడ్డు ఉంటుంది. మీరు వీడియోలో చూసారండి, పూర్తిగా మనకి మట్టి రోడ్డు అనేది వీడియోలో చూశారు. 15 నుంచి 20 అడుగులు మట్టి రోడ్డు ఉంటుందండి. మనకి కారు అయినా, ట్రాక్టర్ అయినా, లారీ అయినా సైట్లోకి వెళ్ళి వచ్చేస్తాయండి ఈజీగా. ఈ సైట్కి ఆనుకొని చాలా పెద్ద చెరువు ఉందండి. చెరువు అనేది చాలా ఎత్తుగా ఉంటుంది. చెరువుని మనం చూడడానికి వెళ్తున్నామండి. దయచేసి అందరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ చెరువు వాటరేనండి ఈ పంట పొలాలు, ఈ చుట్టూ పంట పొలాలకి ఉపయోగకరంగా ఉంటుంది. మనకి నిత్యం కూడా నీరు అనేది ఉంటుందండి. ఇదేనండి చెరువు. ఈ చెరువు దాదాపుగా చాలా పెద్ద చెరువు అని మనం చెప్పుకోవచ్చండి. ఈ చెరువు నీరే మనకి ఏదైతే ఈ భూమి 50 ఎకరాలకు సంబంధించి వాటర్ అనేది వస్తుందండి. 50 ఎకరాలకి ఈ చెరువు నుంచే వాటర్ అనేది వస్తుంది. మీరు చూడవచ్చు వీడియోలో చాలా క్లారిటీగా. చాలా పెద్ద చెరువు అండి. ఈ చెరువు వలన ఎప్పుడు కూడా ముంపు అనే ప్రసక్తి అయితే ఏమీ లేదండి. ఈ చెరువు వలన మనకి ముంపు అనే ప్రసక్తి అయితే ఎటువంటి ఇది ఏమీ లేదు. మనం చెరువు గట్టు పైన ఉన్నామండి. పూర్తిగా మీరు చూడవచ్చు, చెరువు గట్టు పైన మనం ఉన్నామండి. ఇదంతా మనకి 50 ఎకరాల్లోనూ సైట్ కింద మనం చెప్పుకోవచ్చు. మీరు చెరువు చూడవచ్చు, చెరువు కానుకొని ఉంటుంది. ఎక్కడా కూడా రికార్డులో ఎటువంటి తేడాలు ఏమీ లేవండి. క్లియర్ రికార్డ్ అండి. రికార్డ్ అంతా నేను చెక్ చేశాను, క్లియర్ రికార్డులో మనం ఎటువంటి ఇది లేదు. కనుచూపు మేర ఏదైతే కనిపిస్తుందో మీకు అదంతా మన 50 ఎకరాల్లో భాగమేనని మనం చెప్పుకోవచ్చండి. ఇదండి మన మ్యాప్ వచ్చేసి మీరు వీడియోలో చూడవచ్చు క్లియర్గా. FMB స్కెచ్లో ఈ విధంగా ఉందండి. సైట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చండి. FMB మనం సైట్ బార్డర్లో దాదాపుగా ఇంచుమించుగా ఈ విధంగానే ఉంటుందండి. సైట్ వచ్చేసి మనకి 50 ఎకరాల సైట్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీరు పక్కనే చెరువు చూడవచ్చు, చుట్టూ పంట పొలాలన్నీ చూడవచ్చు, చుట్టూ గ్రామాలు కూడా మీరు చూడవచ్చండి. వీడియోలో మనకి FMB అనేది ఈ విధంగా ఉంటుంది. దయచేసి అబ్జర్వేషన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇదండి చెరువు కింద మన పొలం. మీరు వీడియోలో గమనించారు అనుకుంటున్నానండి. దాదాపుగా FMB అనేది నేను రఫ్గా గీయడం జరిగిందండి. కరెక్ట్గా దాదాపుగా ఇంచుమించుగా 90% అలానే ఉంటుంది. సైటు స్వరూపం అనేది దాదాపుగా స్క్వేర్ బిట్లానే ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి. జూమ్ చేస్తున్నాను, మీరు వీడియో చూడవచ్చండి. జూమ్లో అది ఏదైతే మనకి బార్డర్లో తాటి చెట్లు చుట్టూ కూడా ఉన్నాయో అదేనండి మన బార్డర్ వచ్చేసి.
ఇంతవరకునండి. ఇటువైపు ఒక కార్నర్లో మనం ఉండడం జరిగింది. మనకి వీడియోలో స్కెచ్ గీయడం జరిగిందండి. అది సైట్ స్కెచ్ ఏ విధంగా ఉంది, రఫ్ స్కెచ్ అండి. ఓ 90% కరెక్టే. అది ఓ 10% అనేది ఇంకా కొద్దిగా అటు ఇటు ఉంటుంది. నాకు తెలిసి అయితే ఓ 90% పైనే మనకి అది ఏ విధంగా సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది మీకు చూపించానని అనుకుంటున్నానండి. సైట్ అయితే మాత్రం బాగానే ఉంది. ఓవరాల్గా రేటు కూడా బాగానే ఉందండి. మనకి ఈ సైటు వచ్చేసి చోడవరం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఈ సైట్ వచ్చేసి చోడవరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ ఉంటుంది. అనకాపల్లి జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్లు, విశాఖపట్నం జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్లు ఉంటుందండి. మీరు వీడియోలో చూడవచ్చు. మనకి సైట్ బోర్డర్లో పక్క పొలంలో ఏ విధంగా అరటి తోటలు అనేవి ఉన్నాయండి. ప్రస్తుతం అరటి తోటలు, పామ్ ఆయిల్ తోటలు, అలా పంటకి ఇతర పంటలు కూడా మనకి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. సైట్ అంతా మనకి 70% తుప్పలు ఏమీ లేవండి. మిగతా 30% మీరు చూశారు, డొంకలు తుప్పలు ఇవన్నీ ఉన్నాయండి. అవి పెద్ద పెద్ద తుప్పలు ఏం కాదండి. జస్ట్ ఒకసారి ట్రాక్టర్ అనేది తిరిగినట్లయితే మనకి ఈ తుప్పలు అనేవి పోతాయి. పక్కన చూడవచ్చు. మన ఇదంతా పక్క సైట్ అండి. ఈ సైట్ కానుకొని పక్క సైట్ అని మనం చెప్పుకోవచ్చు. బార్డర్లో ఏ విధంగా ఉన్నాయి అనేది మీకు చూపించానండి. అయితే ఈ సైట్కి వాయువ్యంలో మనకి చెరువు ఉందండి. నైరుతి ఎంట్రన్స్ ఉంటుంది. ఈ సైట్కి వచ్చేసి నైరుతి ఎంట్రన్స్ ఒకటి ఉంటుంది. అలాగే మనకి ఈశాన్యం ఎంట్రీ కూడా దాదాపుగా ఉండొచ్చు. కొద్దిగా అది చిన్న గోర్జు టైప్ ఉంటుందండి. ఈశాన్య ఎంట్రీ కూడా మనకు ఉండొచ్చు అని మనం చెప్పుకోవచ్చు. మొత్తం 50 ఎకరాలు, 4 పేరున ఉందండి. 4 అన్నదమ్ముల పేరుని మొత్తం 50 ఎకరాలు. ఎకరం ధర వచ్చి 21 లక్షలు చెప్తున్నారండి. ఫైనల్ చెప్పడం అయితే 25 లక్షలు చెప్తున్నారు. 21 లక్షలు అనేది ఫైనల్గా చెప్తున్నారండి. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి మనకి రేట్ అనేది తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు అండి. సైట్ అయితే ఓవరాల్గా ఉంటుంది. సైట్లో కరెంట్ ఉన్నదండి. 3 బోర్లు కూడా ఉన్నాయి. ఓవరాల్గా మనకి ఆ రేట్లో చాలా మంచి సైట్ అని మనం చెప్పుకోవచ్చండి. అన్ని పంటలు కూడా మనకి పండుతాయి. మీరు స్టార్టింగ్ నుంచి చూశారు. ఈ ఏరియాలో పంటలు అనేవి ఏ విధంగా ఉన్నాయనేది మొదటి నుంచి మీరు వీడియోలో చూస్తూ ఉన్నారండి. అంటే టైం వేస్ట్ చేసుకోకుండా నా యొక్క ప్రధానమైన ఆలోచన ఏంటంటే, ఈ సైట్లన్నీ తిరగడం కన్నా వీడియో లెంత్ ఎక్కువైందని బాధపడకండి. ఎట్టి పరిస్థితులు కూడా పూర్తిగా చూడండి. చూసినట్లయితే ఒక సైట్ ఏ విధంగా ఉన్నది, స్వరూపం ఏ విధంగా ఉన్నది, సాయిల్ ఏ విధంగా ఉంది, రోడ్డు ఎంత దూరం నుంచి ఎంత దూరం వెళ్ళాలి, ఏ రోడ్లు ఉన్నాయి, మట్టి రోడ్డు ఎంత అనేది పూర్తిగా ఈ రోడ్లో కారు వెళ్తుందా వెళ్ళదా అనేది మీకు పూర్తిగా తెలియడం కొరకేనండి. దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మొత్తం వీడియో పూర్తిగా చూసినట్లయితే మనకి సైట్ అనేది ఏ విధంగా ఉంది అనేది పూర్తిగా అర్థమవుతుందండి. మొత్తం 50 ఎకరాలు. ఎకరం ధర వచ్చి 25 లక్షలు చెప్తున్నారండి. చెప్పడం ఫైనల్గా 21 లక్షగా నిర్ధారించడం జరిగింది. టర్మ్స్ అండ్ కండిషన్ బట్టి రేట్ అనేది తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు అండి. దయచేసి వీడియో మొత్తం చూడండి. పూర్తిగా చూసినట్లయితే మనకి వీడియో అనేది అర్థమవుతుంది. చాలా మంచి సాయిల్ అండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నేల అయితే మాత్రం చాలా మంచి నేల అండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా, చాలా క్లియర్గా
తీస్తామండి. వీడియోస్ అనేవి రికార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక భూమికి, ఒక పంట భూమికైనా ఏ భూమికైనా రికార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఆ రికార్డ్ చూసి సైట్ అంతా రికార్డు బాగున్నదని అంటే మనం వీడియో తీసి అప్లోడ్ చేయడం జరుగుతుందండి. మీరు చూడవచ్చు, ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్కి జూమ్ చేయడం జరుగుతుందండి. 50 ఎకరాలు ఈ 2 చెట్ల మధ్య ఒక పెద్ద చెట్లా కనిపిస్తుంది కదండి, అంతవరకునండి హద్దు. మొత్తం మీరు వీడియో చూసారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే ప్రతిరోజు ఉదయం 6 గంటలకి మన యూట్యూబ్ ఛానల్లో ఒక కొత్త వీడియో వస్తుందండి. ఏదైనా మంచి రికార్డు ఉన్న సైట్లే నేను వీడియో పోస్ట్ చేస్తానండి. ఆల్రెడీ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేసుకునే మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది.